హైదరాబాద్ అంట. హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దుతూ దాన్ని పూర్తిగా 10,000 చదరపు కిలోమీటర్లకు పెంచారు. దీంట్లో హెచ్ఎండిఏ పరిధిలోకి 4 జిల్లాలోని 16 మండలాలు, మహబూబ్నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలోని 16 మండలాలను హెచ్ఎండిఏ గ్రామంలోకి తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో కొత్తగా 3,000 చదరపు కిలోమీటర్లు భూభాగం హెచ్ఎండిఏ పరిధిలోకి చేరింది. కొత్తగా చేర్చిన 16 మండలాలతో కలిపి హెచ్ఎండిఏ పరిధి మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలకు పెరిగింది. ఇప్పటి వరకు 7 జిల్లాలకు ఉన్నది మొత్తం 11 జిల్లాలకు పెరిగింది. హెచ్ఎండిఏ విస్తరించారు. హెచ్ఎండిఏ పరిధిలోని ప్రభుత్వం చేపట్టిన మాస్టర్ ప్లాన్ అమలులోకి రానుంది. దీంతో హైదరాబాద్ పరిధిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. 2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటివరకు అమల్లో ఉండగా దీన్ని మరో 25 ఏళ్ళు పొడిగించేటువంటి అవకాశం ఉంది. ఎందుకు మరి ఇంత మాత్రం హెచ్ఎండిఏ పరిధిని ఇక్కడ దాకా పెంచారు? హెచ్ఎండిఏ పరిధిని ఇక్కడ దాకా పెంచారు. హెచ్ఎండిఏ కొత్త పరిధిని ఇక్కడ దాకా పెంచారు. హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్ సెంటర్ అనుకుంటే హైదరాబాద్ సెంటర్ నుంచి దాదాపుగా అన్ని 50-60 కిలోమీటర్ల రేడియస్లోకి వెళ్ళిపోయింది. 70. ఇంకా కొంచెం పెంచితే మొత్తం తెలంగాణ వచ్చేస్తుంది. ఏమున్నది ఇంట్లో తెలంగాణ? ఇంకా కొంచెం పెంచితే తెలంగాణ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు 60-70 కిలోమీటర్లు ఉంది. ఇంకో 70 కిలోమీటర్లు అంటే సగం హైదరాబాదు సగం తెలంగాణలోకి విస్తరించింది అన్నమాట. పట్టణాలకి ఇది హైదరాబాదు. దీని పక్కన మళ్ళీ ఆల్రెడీ జిల్లాల హెడ్ క్వార్టర్లు, టౌన్లు, పట్టణాలు, నగరాలు అనేకం ఉన్నాయి. మళ్ళీ నిజామాబాద్ కార్పొరేషను, రామగుండం కార్పొరేషను, వరంగల్ కార్పొరేషను, అట్లా అనేకమైనటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్ల పరిధి కూడా పెరిగింది. మొత్తం హైదరాబాద్ని తెలంగాణని ప్రకటించి తెలంగాణను మొత్తం హైదరాబాద్లో విలీనం చేస్తే అయిపోతుంది కదా. ఇది గొప్పన? ఇది ప్రభుత్వం యొక్క విధానాన్ని విమర్శించడం కాదు. తెలంగాణలో ఇంకా గ్రామాలు అనేటువంటివి ఉండకుండా పోతున్నాయి అనేటువంటిది ఒక బాధ. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఎటువైపు పోయినా సరే ఒక హైవేకి వెళ్తే దీన్ని అభివృద్ధి అంటమా, వినాశనం అంటమా, ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా, వచ్చే ప్రభుత్వమా పక్కన పెడితే ఏ ప్రభుత్వమైనా ఒక్క నగరాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ దాన్ని 60-70 కిలోమీటర్ల దాకా పెంచుకుంటూ పోతే ఇంకేముంటుంది? రేపొద్దున వచ్చేటువంటి ప్రభుత్వం 100 కిలోమీటర్లు చేసిందనుకోండి, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దాకా హెచ్ఎండిఏనే ఉంటే ఇంకేముంటుంది? ఏం చేయాలనుకుంటున్నాం మనం హైదరాబాద్ని? మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ రంగాన్నే పెంచాలనుకుంటే హైదరాబాద్ పక్కనే పెట్టే బదులు శంషాబాద్ పక్కన ఇంకొక నగరాన్ని అక్కడక్కడ పెంచుకోవచ్చు. వరంగల్నో లేకపోతే అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లు కొంచెం పెంచుకుంటే కాదు. ఇప్పటికే కార్పొరేషన్ల సంఖ్య పెరిగిపోయింది. అనేకమైనటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లు అనేక గ్రామాలు విలీనమైపోయినాయి. గ్రామాల సంఖ్య తగ్గిపోవడము, గ్రామీణ వాతావరణాలు తగ్గిపోవడము, గ్రామాలన్నీ నాశనమైపోవడము, గ్రామాల సంఖ్య తగ్గిపోవడము అభివృద్ధి కిందికి వస్తుందా? ఇదేనా భారతదేశం యొక్క అభివృద్ధి? ఇది తెలంగాణనా, మిగిలిన దేశమా పక్కన పెడితే నగరాల సంఖ్య పెరిగిపోవడము, నగరాల విస్తరణ పెరిగిపోవడము, పట్టణాల సంఖ్య పెరిగిపోవడము, విచ్చలవిడిగా పనికి రానటువంటి గృహాలు ఎందుకు పనికొస్తున్నాయి? ఒక క్లారిటీ ఉండాలి. ఒక్కొక్క ఇంటికి 10 కార్లు, 12 కార్లు, 20 కార్లు పెరిగిపోతున్నాయి. 2-3 ఉండేటువంటి వాళ్ళేమో మొత్తం 20 లక్షల స్క్వేర్ ఫీట్లు, 10 లక్షల స్క్వేర్ ఫీట్లు, 1000 స్క్వేర్ ఫీట్ల యొక్క ఇండ్లల్లో ఉంటున్నారు. పరిమితి ఉండాలా వద్దా? ఇట్లనే పెంచుకుంటూ పోతే ప్రకృతి మొత్తం సహజమైనటువంటి ప్రకృతి వినాశనానికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఒక్క చుక్క కూడా నీరు భూమిలోకి ఇంకేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాలలో కూడా ఆఖరికి సీసీ రోడ్ లేచిన తర్వాత ఎక్కడ కూడా ఊరు మధ్యలో మొత్తం నీరు ఎక్కడ కూడా భూమిలోకి ఇంకకుండా పోతుంది. మళ్ళీ ఇంకుడు గుంతలని కొత్తగా పెట్టుకోవాల్సినటువంటి కర్మ. అంటే సహజమైనటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని కోల్పోతున్నాయి. భూమి, నేల, ఆకాశము, పంచభూతాలన్నీ స్వభావాన్ని, ప్రకృతి స్వభావాన్ని కోల్పోతున్నాయి. ఇది హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆలోచించాల్సిందే. మొత్తం 60-70 కిలోమీటర్ల దాకా మొత్తం హెచ్ఎండిఏ హైదరాబాదు విస్తరించిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ దాకా హెచ్ఎండిఏ ఉన్నది. అవతల మళ్ళీ కొత్త నగరాలు ఉంటాయి. వ్యవసాయం ఉండదు, ఇంకేముండదు. పెరిగిపోతున్నటువంటి పట్టణాలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడానికి గ్రామాలు సరిపోవట్లేదు. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి కూరగాయలు, పండ్లు, పాలు, నిత్యావసర సరుకులు ఎక్కడి నుంచి ఉత్పత్తి కావాలి? ఆ ప్రజలకు కావాల్సింది ఎక్కడి నుంచి ఉత్పత్తి కావాలి? వాళ్ళ 1000 చదరపు కిలోమీటర్లు ఇవాళ మీరు పట్టణ ప్రాంతాన్ని చేసేసుకుంటూ పోతే, ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అవతల మొత్తం గ్రామాలు లేకుండా పోతున్నాయి. జనాలు కూడా ఇంకా మేమేం కష్టపడతామని ఒక తరం తర్వాత పూర్తి స్థాయిగా పోతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్కు కావాల్సిన ప్రతిదీ రంగారెడ్డి జిల్లా ఉత్పత్తి చేసేది. పండ్లు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ, వస్త్రాలు కానీ, ఏవైనా కానీ.
ఇవాళ పరిశ్రమలు పెంచుకుంటూ పోతూ ఇవాళ పట్టణీకరణ పెంచుకుంటూ పోతే ఇదేనా మనం యొక్క జీవన ప్రమాణాలు మెరుగుదల అంటామా దీన్ని? లేకపోతే ప్రకృతిని మొత్తం నాశనం చేసి వినాశనం దిశగా వెళ్ళిపోతున్నామా? పోనీ హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటిది ప్రకటించండి, తెలంగాణ మొత్తం తీసేసి మొత్తం ఢిల్లీ లాగా మొత్తం ఒక్కటే చేసేయండి, హైదరాబాద్ మొత్తం అన్నట్టుగా చేసేయండి, గతంలో ఉన్నట్టుగా మొత్తం హైదరాబాద్ హెచ్ఎండిఏ కిందకే తెలంగాణ మొత్తం తీసేయండి, అడవుల్ని వాగుల్ని వంకల్ని గ్రామాలన్నిటినీ. ఇప్పటికే గ్రామాల సంఖ్య మొత్తం, పట్టణాలు పెరిగిపోతుంటే మున్సిపాలిటీలు పెరిగిపోతుంటే గ్రామాలు మొత్తం పాడైపోతున్నాయి. గ్రామాలలో వ్యవసాయదారులకి అసలు రైతు కూలీలు రైతులు వాళ్ళు దొరకట్లేదు. యాంత్రీకరణ పెరిగిపోవడం అనేటువంటిది అభివృద్ధి కాదు. ఎంతవరకు యంత్రాలు ఉండాలో అంతవరకే ఉండాలి, ఎంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి అంతవరకు ఉండాలి. ఇవాళ హైదరాబాద్ పేరు మీద ఇంకా ఇది పోను, మళ్ళీ ఇప్పుడు ఇదొక లొల్లి, హైదరాబాద్ ఇదంతా పోయింది.